యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మెంబర్స్ ప్రముఖులను నియమించడం కూడా జరిగింది. దాని మీదనే కొంత కాంట్రవర్సీ అయితే అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాని మీద మాట్లాడదాం. మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సో చిరంజీవి గారి వాళ్ళ వైఫ్ని ముఖ్యంగా మెంబర్గా పెట్టడం పైన కావచ్చు, ప్రముఖులకి అందులో పేర్లు ఇవ్వడం పైన కావచ్చు, కొంత ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా మంది దాన్ని ఎట్లా చూస్తారు? ఎవరు ఖండిస్తారు? బీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి ఖండించేటటువంటి కనీసం నైతికత ఉంటుందా? యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మించేటప్పుడు ఆ యొక్క పిల్లర్ల మీద కేసీఆర్ కార్ బొమ్మలు, కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నారు, గుర్తుందా? అట్లాంటిది మన అందరం తిరగబడ్డాము. దేవుడి సొమ్ము అనేటటువంటి ప్రజలతోటి వచ్చినటువంటిది ప్రభుత్వం సొమ్ము అయినప్పుడు మీ అయ్యల జాగిరి లెక్క మీ బొమ్మలు వేసుకోనిక లేదన్నప్పుడే కదా తీసేసారు, అవునా? ఇప్పుడు ఈ విషయానికి వస్తా. బోర్డు అనేటటువంటిది కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, లేకపోతే పార్టీ జెండాలు లేవు అనేటటువంటి ఒక ఖచ్చితమైన సందేశం ఇస్తూ దేవుని కాడ రాజకీయాలకి ఆస్కారమే లేదనేటటువంటి దాంతో ఆ యొక్క బోర్డు మెంబర్స్ని అపాయింట్ చేసుడు జరిగింది. దాంట్లో తప్పేముంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణలో లేరా? ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా అదే మాట అంటారా? ఇక్కడ ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఎందుకు పెట్టాలని చెప్పి అంటుర్రా? ఏంది చిల్లర మాటలు? లేకపోతే ఇవి దేవుని కాడ కూడా రాజకీయాలు ఏందండి? బ్రహ్మాండంగా ఈరోజు యాదగిరిగుట్టకి వాళ్ళకి సమకూర్చుకునేటటువంటి నిధులు తీసుకొచ్చేటటువంటి వెసులుబాటు ఉండేటటువంటి అవకాశం ఉన్న ప్రతి ప్రొఫైల్ని కూడా మనం పెట్టుకొని వచ్చినాం. తద్వారా భగవంతుడికి ఇంకేమైనా మేలు చేసేది ఉంటే 4 ఆకులు ఎక్కువ చేయాలనేటటువంటి ఉద్దేశంతో రామ మందిరం కాడ ట్రస్ట్ పెట్టిండు బీజేపీడు. ఏమైంది? రాముల వారి సొమ్ములు మొత్తం కొట్టేసినటువంటి చరిత్ర ఉంది బీజేపీని. మరి వాళ్ళు విమర్శించరలే నాకే తెలియదుగా నేను అంటున్నా. ఏం ముఖం పెట్టుకొని విమర్శిస్తారు? సొంత బొమ్మలు వేసుకున్నాడు, రాముల వారి సొమ్ములు దోసుకున్నాడు. వీళ్ళు విమర్శిస్తే వినేటటువంటి పరిస్థితులలో ఈరోజు మనం ఉన్నామా? అంటే మెగా ఫ్యామిలీ పైన కాంగ్రెస్ నేతలు కూడా అనేక సార్లు కూడా విరుచుకుపడ్డ పరిస్థితులలో మళ్ళీ మెగా ఫ్యామిలీ నుండి ఒకరికి మెంబర్షిప్ మళ్ళీ అదే అంటున్నా. రాజకీయానికి లేకపోతే ధార్మికతకి సంబంధం ఏంది? నేను అంటుంది ఇంతే. రాజకీయానికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో ఉన్నారు. ఆయన రాష్ట్రం మీద రాజకీయాలు మాట్లాడారు. రాజకీయంగా కౌంటర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడినాం. దానికి కుటుంబ సభ్యులు దేవునికి ఏం సంబంధము? ఏం సంబంధం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి మొత్తం ఉన్న వాళ్ళందరినీ వెలేసేయాలని చెప్పి మాట్లాడతావా? ఏంది మీ ఉద్దేశం చెప్పు? సీఎం రేవంత్ రెడ్డికి మెగా ఫ్యామిలీకి ఒప్పందాలు లోపాయకార ఒప్పందం ఆయన కాంగ్రెస్ వాడు. చిరంజీవి అనేటైనా కాంగ్రెస్ వ్యక్తి, కాంగ్రెస్ మనిషి. లోపాయకార ఒప్పందాలు ఏంది? బాగా అడిగాం. సీక్రెట్గా చిట్టీలు గిట్టి ఇచ్చిండే ఏంది? భాజపాతో బోర్డు మెంబరే పెట్టిండు కదా. మెంబర్గా పెట్టడానికి గల కారణం ఏంటి అన్నట్టుగా చాలా అందరు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టిండ్రు. ఇప్పుడు మీతోలం కూడా పెట్టిండ్రు. మల్లయ్య గుప్తా అనేటటువంటి లోకల్ స్థానికుని కూడా పెట్టారు. ఎందుకు పెట్టిర్రు? ఆయననే ఎందుకు పెట్టిర్రు అని అంటే ఏమని జవాబు చెప్తాం? అందరు ఉండాలి. సో సమాజంలో ఉంటున్నటువంటి అన్ని రంగాల నుంచి ఉంటున్నటువంటి వ్యక్తులు భగవంతుడి మీద భక్తి ఉండి రేపు పొద్దున భగవంతుడికి 4 రెట్లు మంచి చేసేటటువంటి సదుద్దేశంతో ఉండేటటువంటి అన్ని ప్రొఫైల్స్ని కవర్ చేసినాం. దీంట్లో ప్రాంతాలు చూడలే, దీంట్లో పార్టీ జెండాలు చూడలే, దీంట్లో జాతులు చూడలే. భగవంతుని కాడ ఇవన్నీ చూడనీక లేదు. భగవంతుడు మనందరికంటే పైన కాబట్టి అందరినీ కలిపే ఇచ్చినాం. అంటే మీ పార్టీ నేతలు కూడా కొంతమంది అంటా ఉన్నారు, అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఒక మాట అడిగితే బాగుండు అనే విధంగా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మా అన్న జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అన్నాడు. నన్ను కూడా ఒక మాట వేసేటప్పుడు చెప్తే బాగుండన్నాడు. దాంట్లో తప్పైతే నాకేం కనిపిస్తలేదు. సరే, కొన్నిసార్లు నిర్ణయాలు అనేటటువంటి జరిగిపోతుంటాయి. అన్న నియోజకవర్గానికి సంబంధించే ఒక ఆయన గుప్తా అనేటటువంటి వ్యక్తిని వేసాడు కదా. కాకపోతే ఆయన కొంచెం కమ్యూనికేషన్ అనేటటువంటిది వచ్చింది అంతే తప్ప ఆయన నేను మొత్తం ఈ బోర్డునే ఖండిస్తున్నా లేకపోతే ఇంకోటి చేస్తున్నా అంటలేడుగా. అట్లాంటి వాడు కాదబ్బా. ఎందుకైనా బ్యాడ్ లైట్లో పోర్ట్రే చేస్తారు.